నీకిష్టమైన హీరో పేరేంటి అని అడిగితే చాలు, ఆ ఒక్క ప్రశ్నకి హీరో జీవిత చరిత్ర మొత్తం చెప్పేస్తారు నేటి యువత. అదే దేశం కోసం అర్పిస్తున్న నాయకులు, సైనికుల గురించి చెప్పమంటే మాత్రం తెల్ల ముఖం వేస్తారు. 3 గంటలు ఎంటర్టైన్ చేసే సినిమా హీరోలకు పాలాభిషేకాలు, ఊరేగింపులు, పూజలు, మెరవణులు చేసి ఊగిపోతారు. మా హీరో గొప్పంటే మా హీరో గొప్పని రక్తాలు వచ్చేదాకా కొట్టుకుంటారు. అదే మన కోసం రక్తాన్ని చిందిస్తున్న సైనిక వీరుల గురించి ఒక్క క్షణమైనా ఆలోచించరు. 24 గంటలు సరిహద్దుల్లో మేల్కొని మనను కన్న తల్లిలా కాపాడుతున్న అన్నల గురించి ఎవరైనా మనలో ఒక్క క్షణం ఆలోచించామా? వారు ఎదుర్కొంటున్న సమస్యల కోసం పోరాటం చేశామా? ఒలింపిక్స్ లో మెడల్స్ సాధించిన వారికి కోట్లకు కోట్లు ఇస్తూ ప్రజల సొమ్మును వృధా చేస్తున్న ప్రభుత్వం అదే ప్రజలను కంటికి రెప్పలా కాపాడుతున్న సైనిక వీరుల సమస్యలను ఎందుకు పట్టించుకోవడం లేదు? హాయిగా ఏసీ గదుల్లో, కార్లలో ఖరీదైన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను, చుట్టూ సెక్యూరిటీని పెట్టుకుని, చెక్కు చెదరని దుస్తులను వేసుకుని తమకు అనుకూలమైన అన్ని పనులను నిమిషాల్లో పూర్తి చేసుకుంటున్న నాయకులు సైనికుల పట్ల ఎందుకింత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు? వారంటే లెక్కలేదా? వారేమైనా పర్వాలేదా? అనవసరమైన పథకాలు పెట్టి అడ్డదారిలో స్కాములను చేసి జోబులు నింపుకుంటున్న దొంగ నాయకులు ఆడే ఆటలో ప్రజలు వెర్రివాళ్లవుతున్న విషయం అందరికీ తెలుసు. కానీ ప్రాణానికి ఖరీదు కట్టే రాజకీయం దేశాన్ని ఎంత దిగజారుస్తుందో అర్థం కావడం లేదు. మన వీరులు ఎదుర్కొంటున్న కొన్ని పెద్ద సమస్యలను ఇప్పుడు మనం చూద్దాం. తుప్పు పట్టిన ఆయుధాలు, ఎందుకు పనికిరాని చౌక బుల్లెట్ ప్రూఫ్లు, పోషక విలువలు లేని ఆహారం, వాతావరణం నుండి రక్షించలేని దుస్తులు, నాయకత్వ లక్షణాలు లేని అధికారులు, నవీకరణ చెందని టెక్నాలజీ, వారి సమస్యలను బయటకు అందివ్వని మీడియా, అన్నీ తెలిసి కూడా ప్రభుత్వం ఎందుకిలా వ్యవహరిస్తుంది? తక్షణం ఈ సమస్యలను పరిష్కరించకుంటే ఏదో కారణం వల్ల సైనికులు బలవుతూనే ఉంటారు. ప్రజలు కూడా ఊహల నుండి వాస్తవానికి రావాలి, బాధ్యతగా వ్యవహరించాలి. సినిమా హీరోల కోసం కాదు, మన కోసం పోరాడుతున్న అన్నల కోసం మనం పోరాడాలి, వారి రుణం తీర్చుకోవాలి. ఇలాంటి విలువైన సమాచారం కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.